స్తుతి స్తోత్రములైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. జీవం గల దేవ, ప్రేమ కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన దేవా, నీకు వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇప్పుడు జరగబోతున్న ప్రార్థన అంతటిని నీ నామానికి మహిమకరముగా మీరు జరిగించుకోండి దేవా. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి తండ్రి. నీకు వందనాలు. కీర్తనలు చెప్తున్న నీ దాసును మీరు బలపరచండి దేవా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, వాక్యము చెబుతున్న నీ దాసుని తండ్రి, నీ యొక్క ఆత్మ చేత నింపినాయన అయ్యా తండ్రి, నీ దాసునితోను మాతోను మీరు మాట్లాడండి దేవా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ మాటల ద్వారా తండ్రి మాకు ఆదరణ దయచేయండి నాయన, వెలుగును కలిగించండి నాయన. అయ్యా, మా యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడిన ఆయన నీలో తండ్రి ఆత్మలో బలము పొందుకుని ఇంకను నీలో తండ్రి ఆనందిస్తూ తండ్రి నీ యందు సంతోషించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పు చెప్తున్నాము నాయన. వినబుద్ధి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా. అయ్యా, విని తండ్రి దాని హృదయంలో భద్రం చేసుకుని తండ్రి ఆ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆదిలో ఉన్నాము తండ్రి, అంతము వరకు నీ నామానికి మహిమకరంగా తండ్రి ఈ యొక్క ప్రార్థన అంతటినీ జరిగించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నీవు నన్ను విడువనంటివే
కీర్తనలు 42వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించు చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా కృంగియున్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 142వ కీర్తన మనం ధ్యానించుకుందాం. దావీదు శత్రువులను బట్టి గుహలో దాగుకొని దేవునికి మొరపెడుతున్నటువంటి మొరే ఈ యొక్క కీర్తన. ఆయన ఎలా మొరపెడుతున్నాడు అనేది మనం చూసినట్లయితే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను అంటున్నాడు. దేవునిని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. బహు వినయముగా ఆయన సన్నిధానంలో ఆయనకు మొరపెడుతున్నాడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అంటున్నాడు. మనకు కలిగినటువంటి కష్టము, బాధ దేవుని సన్నిధానంలో మనము ఎలుగెత్తి వినయపూర్వకముగా మొరపెట్టటం మాత్రమే కాదు గాని దేవునిని మనం బ్రతిమాలుకోవాలి. ఎందుకంటే ఆయన నుండి మేలు పొందే యోగ్యత మనలో లేదు గనుక ఆయన కృప కొరకు వినయముతో బతిమాలుకోవాలి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనప్పటికీ ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు, బహు వినయముగా దేవునిని అడుగుతున్నాడు తన కష్టాల నుండి విడిపించమని. నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను అని చెప్తా ఉన్నాడు. తన ప్రాణము కృంగిపోయున్నది, కాని ఆ కృంగిన స్థితిలో దేవుడు ఆయనను చూస్తున్నాడు, దేవుడు ఆయనను ఎరిగి ఉన్నాడు అనేటువంటి విశ్వాసము దావీదులో ఉంది. అందుకే పలుమార్లు మనం దావీదు తన ప్రాణంతో మాట్లాడుకునేటువంటి అనుభవాన్ని చూస్తాం. నా ప్రాణమా, నీవేళ నాలో కృంగియున్నావు, నీవేళ నాలో తొందరపడుచున్నావు. యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను, కీర్తించెదను అని చెప్తా ఉన్నాడు. దావీదు తన ప్రాణము కృంగినప్పుడు తన్ను తాను దేవుని మాటల చేత ఓదార్చుకునేటువంటి అనుభవం కలిగినవాడు. చాలామంది కృంగిపోయినటువంటి స్థితిలో దేవుని మాటలను బట్టి, దేవుని మాటల ద్వారా తమను తాము ధైర్యపరుచుకొని ఓదార్చుకునుట మాని దేవునికి దూరమైపోదామని, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని, ఈ కష్టాలు నేను భరించలేకున్నాను, నాకు దేవుడు అక్కర్లేదు అనేటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ దావీదు తనకు కలిగిన బాధలన్నీ కూడా దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. శత్రువులు తనను పట్టుకోవాలని ఒడ్డినటువంటి ఉరిని కూడా ఆయన దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. త్రోవలో చాటుగా పగవారు ఉరి ఒడ్డి ఉన్నారు అంటున్నాడు. పగవారు మనలను పట్టుకోవాలని చూస్తారు అనేక రీతులుగా, కానీ మనం దేవుని కృప కొరకు కనిపెట్టాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయనను బ్రతిమాలుకోవాలి, వినయంతో బ్రతిమాలుకోవాలి. ద్వేషంతోనూ, కోపంతోనూ, వ్యతిరేక స్వభావంతోనూ దేవుని బ్రతిమాలితే జీవితంలో కార్యాలు జరగవు. ఆయనను వినయంతో మనం బ్రతిమాలుకోవాలి. ఆయన బాధ ఒకసారి చూసినట్లయితే అనేక సార్లు మనము కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తాం. నన్ను ఎరిగినవాడు ఒక్కడునూ లేడు, నన్ను ఆశ్రయించేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడు ఒక్కడునూ లేడు, నాకు ఆశ్రయాన్నిచ్చేవారు లేరు, నా ఎడల జాలి చూపించేవారు ఒక్కరు కూడా లేరు అని కొన్ని కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు మనకొస్తాయి. నాకెవ్వరు లేరు, నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, నాకు తోడెవరు లేరు, నా పక్షాన ఎవరూ లేరు అని అనుకుంటాం. అయితే
అలాంటి అనుభవము దావీదులోనికి వచ్చినప్పటికీ, ఆయన ఆ రీతిగా అన్నప్పటికీ మరలా విశ్వాసం ద్వారా ఏమంటున్నాడంటే, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. అంటే ఎవరు నాకు లేకపోయినా నీవు నాకున్నావు గనుక నీకే నేను మొరపెడతాను. నీవే నా ఆశ్రయదుర్గము అంటున్నాడు. నా స్వాస్థ్యము కూడా నీవే. ఇంకా ఏం కావాలి? నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నీకున్నా ఎవరు లేకపోయినా నీ ఆశ్రయదుర్గము దేవుడు, నీ స్వాస్థ్యము దేవుడు. ఆయనకు నీవు మొరపెట్టాలి. ఏమని అంటే, ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నా పగవారి చేతిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. వారు మనకంటే బలిష్ఠులు కావచ్చు, కానీ అందరికంటే బలిష్ఠుడు నీవు నేను సేవించుచున్నటువంటి దేవుడు. ఆయన మీద మనం ఆధారపడి ముందుకు వెళ్ళాలి. తన పరిస్థితిని దేవునికి తెలియజేస్తూ ఎవ్వరూ లేరని చెప్పుకుంటున్నటువంటి దావీదు దేవుణ్ణే ఆశ్రయంగా పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి ఆశ కలిగినవాడు. ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నా ప్రాణమును తప్పించు ప్రభువా అంటున్నాడు. చెరలో నుండి, బంధకములో నుండి, భయాలలో నుండి, శ్రమలో నుండి నా ప్రాణాన్ని తప్పించు ప్రభువా. మన ఉద్దేశం కూడా ఇదే అయ్యుండాలి. దేవుడు మనల్ని తప్పిస్తే దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. చాలా మంది సహాయాన్ని అడుగుతారు దేవుడిని, సహాయాన్ని పొందుకుని ఆయనకు స్తుతులు చెల్లించరు. కాని దావీదు శ్రమ తన ఎదుటిగా ఉంచుకొని, దీని నుంచి నువ్వు నన్ను తప్పించు ప్రభువా, నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. నీవు నా పట్ల చేసినటువంటి మహోపకారమును బట్టి నీతిమంతులు నన్ను చూసి అతిశయిస్తారు అంటున్నాడు. నీతిమంతులు ఎవరంటే తోటి విశ్వాసులు. అవును కదా, నీవు వెళ్తున్న శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించినప్పుడు, నీవు ఆయనను మహిమపరుస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు తోటి విశ్వాసులు కూడా దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి అతిశయిస్తారు. మనం అలాంటి అనుభవం కలిగిన స్థితిలోనికి రావాలి. బహు వినయంతో దేవుని సన్నిధానంలో మనకున్న కష్టాలను బట్టి దేవునికి మొరపెడుతూ ఆయన విడిపిస్తే ఆయనని నేను మహింపరుస్తాననేటువంటి తీర్మానంతో మనము ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనలో జరిగిన కార్యాన్ని బట్టి తోటి విశ్వాసులు కూడా ఉజ్జీవింపబడతారు. వారు దేవుని యందు అతిశయిస్తారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను
ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధానంలో వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో మీ బిడ్డలముగా సమకూడి వాక్యాన్ని విని అర్థం చేసుకుని దానిని మా జీవితంలో అనుసరించటానికి నైనా మీ ఆత్మ సహాయం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, దేవా, ఏ విషయాల్లో అయితే తండ్రి ప్రభా మేము ఇంకా వెనకబడి ఉన్నామో ఆ విషయాల్లో మేము అభివృద్ధి పొందటానికి, ఆత్మలో వర్ధిల్లటానికి, అన్ని విషయాల్లో కూడా మేము ఆశీర్వదింపబడ్డానికి సహాయం చేయమని మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, స్తోత్రార్హుడవు, స్తుతికి పాత్రుడవు, ఆరాధనకి యోగ్యుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవా, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవా, మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో దేవుని నుండి ఒక అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించాలంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అనేది వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, బాధలు, అవి నా జీవితం నుంచి దాటిపోవాలి అని నీవు ఆశపడుతున్నావా? అయితే ఈ వాక్యాన్ని శ్రద్ధగా విను. దేవుడు నీవు వెళ్తున్నటువంటి శ్రమల నుండి, కష్టాల నుండి ఆయన తప్పక విడిపిస్తాడు. చివరి వరకు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మనమున్న ఈ కష్టమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుని విషయంలో మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఆయన వాగ్దానాలు చేసేటువంటి దేవుడు. వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాల విషయంలో మనము ఒకటి నమ్మాలి. ప్రభువు చెప్పినటువంటి మాట ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 21:33 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆకాశము భూమి గతించిపోయినా సరే నేను ఏ మాటలైతే చెప్తా ఉన్నానో అవి నెరవేరే వరకు అవి గతించవు అంటున్నాడు. దేవుడు తన మాట నెరవేర్చేటువంటి వాడు. దేవుడు చెప్పే ఏ మాట అయినా నిరర్ధకము కాదని గబ్రియేలు దూత కన్య అయిన మరియకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో ఈ మాట గబ్రియేలు దూత మరియకు చెప్పాడు అంటే, నీవు గర్భవతి అవుతావని ఆమె ఇంకా పురుషుని ఎరగని స్థితిలో కన్యకగా ఉన్నటువంటి సమయంలో చెప్పినటువంటి మాట. అది నెరవేరుతుంది నీ జీవితంలో అని తనలో నమ్మికను పుట్టించడం కోసం గబ్రియేలు దూత చెప్పినటువంటి విషయం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కాదు, వ్యర్థం కాదు, అర్థం లేనిదిగా ఉండదు. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దానిని తప్పక చేస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడు అంటే ఆయనను గురించి వాక్యం ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 4:21 తన భార్య గర్భం మృతతుల్యమైంది, ఆయన వృద్ధుడయ్యాడు, ఇంకా పిల్లలకనేటువంటి పరిస్థితి లేదు అని స్వాభావికంగా ఎరిగినవాడై ఇది వీలు కానిటువంటి పరిస్థితి అని తెలిసి కూడా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానమును నేను ఇస్కరేణుల వలె చేస్తానని, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని, తనకింకా వారసుడు, కుమారుడు లేని సమయంలో 25 సంవత్సరాలు దాటిపోయాయి. తన వయస్సు మీరింది, సారా గర్భము మృతతుల్యమైంది. అయినా అతడు దేవుని మహింపరిచాడు. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడు. దేవుడు చెప్పినది చేయటానికి ఆయన సమర్థుడు అని చెప్పి అవిశ్వాసం వలన అతడు బలహీనుడు కాలేదు గాని దేవుని పట్ల ఈ అచంచలమైన విశ్వాసాన్ని కలిగి అతడు బలం పొందాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని నుండి ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఒక అద్భుతాన్ని మనం పొందుకోవాలి అంటే
దేవుని మాటను మనం నమ్మాలి. ఆయన మాట తప్పనివాడు. వాక్యంలో ఏవైతే వాగ్దానాలు చేశాడో వాటిని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అని అన్నాడు. నన్ను అడుగు ప్రతి వారు పొందుకుంటారని కూడా ఆయన చెప్పాడు. మీ ప్రార్థనలు నేను ఆలకిస్తానని కూడా ఆయన చెప్పాడు. కనుక ఆయన మాటను మనము నమ్మాలి. మన జీవితంలో కష్టాల నుంచి మనము దాటి పోవాలి అంటే, అలా నమ్మినటువంటి విశ్వాసులు ఏం చేయాలి అంటే ప్రార్థనా జీవితానికి అప్పగించుకోవాలి. నమ్మకం ఎప్పుడైతే ఉందో దేవుడిని అడగటం ప్రారంభిస్తాం. నమ్మకం లేకుండా దేవుడిని అడిగితే ప్రయోజనం లేదు. ఆయన మాటను నమ్మాలి, దేవుడు సమర్థుడని నమ్మాలి. అప్పుడు మనము ఆ నమ్మకంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రార్థన ఎలాంటి సమయాల్లో మనము చేయటానికి అప్పగించుకోవాలి అంటే, తెల్లవారుజామునే లేచి, వేకువనే లేచి మనం దేవుని సన్నిధానంలో మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అద్భుతాలు జరగాలి అంటే తెల్లవారుజామునే మనం లేచి దేవుని సన్నిధానంలో మొరపెట్టేటువంటి అనుభవం మనకి ఎప్పుడైతే ఉంటుందో, అలా మొరపెడుతూ ఉంటుండగా దేవుడు మనలను ఈ కష్టాల నుంచి దాటిస్తాడు. వేకువనే లేచి దేవుని సన్నిధిని వెతికేటువంటి వారు బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తారు. యెహోషువ, ఇశ్రాయేలీయుల ప్రజలు, దావీదు, అనేకులు బైబిల్ గ్రంథంలో వేకువనే దేవుని సన్నిధిని వెతికారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చూసినట్లయితే, యేసును వెంబడించినటువంటి స్త్రీలు వారు ఉదయమునే లేచి యేసు మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళటానికి వారు తమను తాము సిద్ధపరచుకొని ఎలా వెళ్ళారో మనం చూసినట్లయితే, వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి అని రాయబడింది. ఆదివారంన పెందలకడే లేచి దేవునిని కలుసుకోవాలన్నా, దేవుని సన్నిధిని వెతకాలన్నా ఉదయాన్నే వేకువనే మనము లేచేటువంటి అలవాటును కలిగి ఉండాలి. వారు ఉదయాన్నే వెళ్ళారు. సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. బలహీనులైనటువంటి స్త్రీలు సమాధి ఒక రాతి చేత మూయబడింది, ఆ రాయిని ఎవరు తీస్తారా అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మీయంగా మనం గ్రహించవలసినది ఒకటి ఏమిటంటే, మన జీవితంలో అడ్డుబండలుగా మిగిలిపోయినటువంటి సమస్యలు, కష్టాలు, వాటిని ఎవరు తొలగిస్తారా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు వేకువనే దేవుని సన్నిధి వెతికి ఆ సమస్య కొరకు మనం ప్రార్థన చేయటం ప్రారంభించాలి. వీరు కూడా ఉదయాన్నే ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు సమస్యను కూడా చూస్తూ ఉన్నారు. తమలో తాము వారు అనుకుంటున్నారు, ఆ రాయిని మన కొరకు ఎవరు తీస్తారని. మనము దేవుని సన్నిధి వెతికినప్పుడు మనకు అడ్డంగా ఉన్న వాటిని దేవుడు తొలగిస్తాడనడానికి ఈ భాగాన్ని నేను వివరిస్తా ఉన్నాను. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. మన జీవితంలో మనకున్నటువంటి సమస్యలు ఎంతో గొప్పవి కావచ్చు, మనల్ని ముంచి వేసేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు కావచ్చు. నీవు వేకువనే ఉదయాన్నే దేవుని సన్నిధి వెతుకుతూ ఆయన సన్నిధానంలో మొరపెట్టినప్పుడు ఇవి ఎలా పోతాయని నీవు ఆలోచించే ఆ కష్టాలు, ఆ బాధలు దాటిపోవడానికి దేవుడే సహాయం చేస్తాడు. వారు ఈ రాయిని ఎవరు తీస్తారు అని ఆలోచించారు, కానీ వారు వెళ్ళేసరికి ఆ రాయి పొర్లింపబడి ఉంది. పైగా ఆ రాయి ఎంతో పెద్దది అని అక్కడ రాయబడి ఉంది. సమస్య పెద్దది కావచ్చు, కానీ నీవు దేవుని సన్నిధి వేకువనే వెదికితే
దేవుడు తప్పక ఆ సమస్యను తొలగిస్తాడు. వేకువనే దేవుని సన్నిధి వెతుకుతున్నావా? ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని పాద సన్నిధానంలో నీవు ప్రార్థన చేస్తా ఉన్నావా? అయితే విడుదల తప్పక నీవు చూస్తావు. ఇది ఒక్కరోజు కాదు, మన జీవితకాలం అంతా మనం అలవాటు చేసుకోవాలి. సమస్యలు పోయిన తర్వాత కూడా మనం ఈ ప్రార్థన కొనసాగించాలి. మరో సమస్య మన జీవితంలోనికి రాకుండా దేవుడు కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ఈ కష్టాలు బాధలు దాటిపోవాలి అంటే మనలను మనము ఆత్మీయంగా సిద్ధపరచుకోవాలి. పవిత్రీకరణ మన జీవితంలో ఉండాలి. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అందరికీ అద్భుతాలు చేస్తాడు. అయితే విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడైతే మనలను మనం పవిత్రతకు అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మనము సిద్ధపడి దేవుని సన్నిధానంలో జీవిస్తామో, అద్భుతాలు దేవుడు మన పక్షంగా జరిగిస్తాడు. మనము ప్రత్యేకముగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులైన తర్వాత, వాక్యాన్ని వింటున్న తర్వాత మనము ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి, పవిత్రపరచబడిన వారిగా ఉండాలి. ఆశ్చర్యకార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. మనము ఘనత కొరకు నియమింపబడినటువంటి పాత్రలుగా ఉండాలి. అర్హమైన పాత్రలుగా, ప్రతి మంచి కార్యానికి అర్హులముగా ఉండేటట్లుగా చీకటి సంబంధమైనటువంటి కార్యాల నుండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల నుండి వేరై వాటిలో చేరకుండా పవిత్రపరుచుకుని ఎడల అని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. దేవుని కొరకు ప్రత్యేకముగాను పరిశుద్ధంగాను ఉండుటకు అప్పగించుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో విడుదల లేకపోవడానికి గల కారణము చీకటి సంబంధమైనటువంటి కార్యాలు, బలహీనతలకు అప్పగించుకొని దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేయడు, ఆశ్చర్యకార్యాలు చేయడు. మనలను మనం పవిత్రపరచుకోవాలి. దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆయనకి ఇష్టలైన వారికి దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనలకు సమాధానము, మనసులోను హృదయంలో కూడా సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. మరో వాక్యం చూసినట్లయితే దెసలోనికీయులకు రాసిన 1వ పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పవిత్రులుగాను పరిశుద్ధులుగాను ఉండుట దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని గ్రహించాలి. మనం ఎందుకు పిలుచుకున్నాడు అంటే వెలుగులో బ్రతకటానికి, పవిత్రులుగా జీవించటానికి. ఇది దేవుని యొక్క పిలుపు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని. కాబట్టి ఒక అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే, విడుదల మన జీవితంలో కావాలి అంటే, నీవు వెళ్తున్నటువంటి సమస్యల నుండి, కుటుంబ సమస్యల నుండి, ఆరోగ్య సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి, నెమ్మది సమాధానం లేనటువంటి పరిస్థితుల నుండి, నిరుద్యోగ పరిస్థితి నుండి, భౌతికంగా ఎలాంటి కష్టాన్ని నీవు అనుభవిస్తున్నా దాని నుండి నీవు బయటికి రావాలంటే, దాటిపోవాలి అంటే దేవుని సన్నిధానంలో దేవుని మాటను నీవు నమ్ము. రెండవది, వేకువనే దేవుని సన్నిధానంలో లేచి మొరపెట్టడం ప్రార్థించు నీ సమస్యల కొరకు. అంత మాత్రమే కాదు, దేవునికి అయిష్టమైనటువంటి జీవితము, ఇష్టము కానటువంటి జీవితము, ప్రవర్తన ఏదైనా నీలో ఉంటే దానిని సరి చేసుకుని నీవు పవిత్రపరచుకో, అద్భుతాన్ని చూడడం కోసం. దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన చేతిలో మనమున్నాము. ఇది గ్రహించాలి. ఆయన దక్షిణ హస్తము, బలమైన హస్తము మనకు తోడై ఉండి అద్భుతాలు తప్పక జరిగిస్తుంది. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. నీవు ఆయన చేతుల్లో ఉన్నావని
గ్రహించాలి. చూడుము, నేను నిన్ను నీ అరచేతుల్లో చెక్కుకొని ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. తల్లి మరిచిన నేను నిన్ను మరువనని అంటున్నాడు ఆయన. గనుక ఆయన జీవము కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన చేతుల్లో నీవున్నావు అని భయపడుతూ ఆయన కొరకు మనం జీవించాలి. వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇది భయపెట్టడం గురించి కాదు గాని ఆయన అంత భయంకరుడు, ఆయన అంత శక్తి ప్రభావములు కలిగిన వాడు. ఆయన చేతుల్లో ఉండడం అనేది గొప్ప ధన్యకరమైనటువంటి విషయం. ఎందుకు ఆయన చేతుల్లో పడుట భయంకరం అంటే, శత్రువులకి ఇది భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయనకు ఎదురుగా పోరాడగలిగే వారెవరూ లేరు. విశ్వాసులకైతే ఆయన బలిష్టమైన హస్తము తోడుగా ఉండి వారిని నడిపిస్తుంది. ఆయన జయము కలిగినటువంటి దేవుడు. ఇది నీవు గ్రహించాలి. నిన్ను నీవు పవిత్రపరుచుకొని, నేను నా దేవుని చేతుల్లో ఉన్నాను, ఆయన కుడి హస్తము నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంది అనేటువంటి ధైర్యము మనం కలిగి ఉండాలి. దేవుడు ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరుంది కదా. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడని నీవు తప్పక నమ్మాలి. సమస్య పెద్దది, కష్టాలు విస్తరించి ఉన్నాయి, కానీ నా దేవుడు నా పక్షంగా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు అని నమ్మాలి. 77వ కీర్తన 14వ వచనంలో, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు అంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మన జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయటం ద్వారా, అద్భుత కార్యం చేయటం ద్వారా తన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఫరో ఎదుట దేవుడు తన శక్తిని ఆయన ప్రత్యక్షపరిచాడు. తద్వారా ఇశ్రాయేలీయులలో బలమైన విశ్వాసం వచ్చింది. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడని అన్యుడైనటువంటి ఫరో కూడా గ్రహించాడు. వీరి దేవుడు సాధారణమైన వాడు కాదు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని శత్రువు కూడా గ్రహించగలిగేటట్లుగా లోకములో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఇశ్రాయేలీయుల్ని వారున్నటువంటి బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. 400 సంవత్సరాలు బానిస జీవితాన్ని జీవించినటువంటి ఇశ్రాయేలీయుల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. నీ జీవితంలో కష్టకాలములు దాటిపోవాలి అంటే దేవుని సన్నిధానంలో ఆయనకి విధేయుడిగా ఉండి మొరపెట్టాలి. విధేయతలో మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ము, వేకువని లేచి దేవునికి మొరపెట్టు. నిన్ను నీవు ఆత్మీయంగా సిద్ధపరుచుకుని పవిత్రమైన జీవితానికి అప్పగించుకో. దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన చేతుల్లో ఉన్నావని నీవు నమ్ము. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, తన శక్తిని నీ జీవితంలో ప్రత్యక్షపరుస్తాడు అని కూడా నమ్మి దేవుని సన్నిధానంలో నీవు కనిపెట్టినట్లయితే, దేవుడు మార్గాన్ని సిద్ధపరచువాడు, మార్గాన్ని కలుగజేయవాడు కూడా ఆయనే. దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. తప్పించుకునేటువంటి మార్గం, కష్టకాలము నుంచి బయటికి వచ్చేటువంటి మార్గము, నీకున్న సమస్యల నుంచి నీ విడుదల పొందేటువంటి మార్గము దేవుడు సిద్ధపరుస్తాడు. లేకపోతే దానిని కలుగజేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మనకి మార్గాల్ని చూపించేటువంటి దేవుడు. ఇదే నా మార్గమని చెప్పి దాంట్లో నడిపించేటువంటి గొప్ప దేవుడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కొన్నిసార్లు మార్గం తెలియక మనము సతమతమవుతున్నప్పుడు ఆయన మెల్లని స్వరము వెనుక నుండి మనకి తెలియజేస్తుంది, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఆయన చెప్తాడు. గొప్ప నెమ్మదితో ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతాం. అనగా
మార్గాన్ని తెలియజేసేటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథము 42:16 చూసినట్లయితే, వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేయుదును అంటున్నాడు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా చేసేటువంటి కార్యాలు ఏమిటంటే, వంకర త్రోవలను చక్కగా చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు అనంటే, మనం ఆయన మీద ఆధారపడి వేకునే ఆయన పాద సన్నిధి వెతుకుతూ దేవుని వాగ్దానాలను నమ్మి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉన్నాము, ఆయన చేతుల్లో మనం ఉన్నాము, ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి వ్యక్తిగత విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వంకర త్రోవలను చక్కగా చేస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువు అని మనకి తెలియజేస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గము, పరలోకానికి వెళ్ళటానికి నేనే మార్గం అని చెప్పాడు కదా. ఆయన పరలోకానికి వెళ్ళటము మార్గం మాత్రమే కాదు గాని, తన ప్రజలకు ఈ లోకంలో నడవవలసిన త్రోవలను ఆయన చూపిస్తాడు. తప్పించుకునేటువంటి మార్గాలు కూడా ఆయన కలుగజేస్తాడు. శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గము, కష్టాల నుండి తప్పించుకునేటువంటి మార్గము. మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉపాయాన్ని కలుగజేస్తూ ప్రతి అపాయం నుంచి తప్పించేటువంటి దేవుడు. మార్గాలను చూపించి బంధింపబడినటువంటి స్థితిలో నుంచి మనల్ని విడిపించేటువంటి దేవుడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే, యెహోషువ నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి సమయంలో వారు యోర్దాను నది దాటవలసి వచ్చింది. పారుతున్నటువంటి యోర్దాను, బహు వేగముగా పారుతున్నటువంటి యోర్దాను నది, దానిని దాటాలంటే అసాధ్యమైనటువంటి కార్యం. అయితే యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాట, రేపటి దినాన మీ మధ్య నేను అద్భుతం చేయబోతున్నాను, దాని కొరకు మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి అని చెప్తా ఉన్నాడు. అద్భుతానికి పవిత్రతకు సంబంధం ఏమిటి అని అంటే, దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనము దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి, మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలకు యెహోషువ దేవుడు చెప్పినటువంటి మాట వారు విన్నారు, తమను తాము పవిత్రపరుచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. దేవుని మాటకు లోబడి వారు ముందుకు వెళ్లారు. ఆయన అన్నాడు, దేవుని మందసం ముందు నడుస్తూ ఉంటుండగా మీరు వెనుక ఉండి నడవండి అని చెప్పాడు. యాజకుల యొక్క పాదాలు యోర్దాను నీళ్లలో పెట్టినప్పుడు యోర్దాను 2 పాయలయ్యింది, నిలిచిపోయింది. వారు ఆరిన నేలను నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు సైన్యం నుంచి తప్పించడం కొరకు కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చే మార్గాన్ని కలుగజేశాడు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో కూడా ఇశ్రాయేలీల ప్రజలను యోర్దాను నది దాటించటం కొరకు అక్కడ కూడా అలాంటి అద్భుతాన్ని చేశాడు. పారుతున్నటువంటి నీరు ఆగిపోయింది, వారు ఆరిన నేలను నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే, ఆశ్చర్యకార్యం జరగాలి అంటే, వేకువనే దేవుని సన్నిధానంలో నీవు లేచి మొరపెట్టడం ప్రారంభించు. దేవుడు ఆశ్చర్యకరుడని నమ్ము. ఆయన బలమైన చెయ్యి, ఆయన బలిష్టమైన చేతిలో నీవు ఉన్నావు అని గ్రహించు. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ము. ఆయన మాట ఇచ్చి తప్పిపోనివాడని నీవు తప్పక నమ్ము. నీవు పవిత్రంగా కాపాడుకో. దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు, మార్గాన్ని కలుగజేస్తాడు. తప్పించుకునేటట్లుగా నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగజేస్తాడు. నీ కష్టకాలంలో నుండి నీవు దాటిపోగలుగుతావు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన. విశ్వాసంలో గొప్ప శక్తి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనము క్రమముగా దేవుని సన్నిధానంలో ఎదిగినట్లయితే మనకి కాకపోతే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? తనకిష్టులైన ప్రజలు దివారాత్రులు మొరపెడుతున్నప్పుడు వారికి న్యాయం తీర్చడా?
ఆయన వారికి తప్పక న్యాయం తీర్చునని వాక్యం సెలవిస్తుంది. గనుక విసిగిపోవద్దు, అలసిపోవద్దు, అనుమానించొద్దు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నీవున్న పరిస్థితి నుంచి ఆయన తప్పక నిన్ను విడిపిస్తాడు. ఆయన గొప్పవాడు. ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండి వారికి సహాయం చేసే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం తప్పక ఉంది. ఒక్క ప్రార్థన కూడా వ్యర్థము కాదు. విశ్వాసంతో నీవు కనిపెట్టినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు కార్యాలను చూస్తావు. మరలా చెప్తా ఉన్నాను, దేవుని మాటను నమ్ము. దేవుని సన్నిధిని వేకువనే వెతుకు. ఆత్మీయంగానే నీవు అద్భుతం కొరకు సిద్ధపరచుకో. పవిత్రమైన జీవితం జీవించడం ద్వారా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన చేతిలో నీవు ఉన్నావని గ్రహించు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు జరిగించేవాడు. మార్గమును నీ కోసం సరళం చేస్తాడు. త్రోవలను కలుగజేస్తాడు. తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ఈ మాటలు నమ్మి దేవుని సన్నిధానంలో వాక్యాన్ని బట్టి ప్రభు మీద ఆధారపడు. అద్భుతం నీ జీవితంలో దేవుడు తప్పక చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు తప్పక చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో మరొకమారు మీ మాటల ద్వారా మమ్మలను బలపరిచారు. మీ అందుంచవలసినటువంటి నమ్మిక విషయంలో మరిన్ని సంగతులు నేర్చుకోవటానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. నీ బిడ్డలు తమ కష్టకాలము నుండి దాటిపోవడానికి ఏ రీతిగా సిద్ధపరచుకోవాలో నీవు తెలియజేస్తా ఉన్నావు గనుక నా మట్టుకు నేను వింటున్నటువంటి మీ బిడ్డలు కూడా అట్టి రీతిగా సిద్ధపరచుకొని తమను తాము ప్రత్యేకపరచుకొని మీ యొక్క శక్తి వారి జీవితంలో ప్రత్యక్షమగునట్లుగా విశ్వాసంతో కనిపెట్టడానికి సహాయం చేయమని మీ నామమునకే మహిమయు ఘనతయు ప్రభావాలను ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము కష్టకాలములోను, బాధలలోను, ఇరుకులలోను, ఇబ్బందుల్లోనూ నలిగిపోతున్న వారున్న పరిస్థితి నుంచి బయటికి వచ్చినట్లుగా వాక్యమును బట్టి తమను తాము సిద్ధపరచుకొని దేవుని కొరకు కనిపెట్టే స్థితిలో ఉండునట్లుగా సహాయపడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.